దీనికి అన్నిటికీ ఆధారం మేడిగడ్డ, అన్నారం, 3 బ్యారేజ్లు ఉన్నాయి కదా, మెయిన్ ఇక్కడ నుంచే పోతుంది అది. ఇక్కడ కనుక ఒకటి అన్నారం బ్యారేజ్ మొన్న చూసినావు కదా, అన్నారం బ్యారేజ్ కింద ఉన్న పిల్లర్లు కింద నుంచి అదేదో వెంకటేష్ సినిమాలో ఇట్లా బుడ్బుడు అని వస్తాయి చూడండి, అట్లా వచ్చినాయి. మరి ఇప్పుడు ఒకవేళ తెరిస్తే మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారము, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉన్నది కదా, ఇంకో బ్యారేజ్, 3 బ్యారేజ్లు కొట్టుకొని పోతాయి. అంటే ఇప్పుడు నష్టం పూర్తిగా జరగాలి. మళ్ళీ అదంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్ళకి, ప్రజలకు నష్టం కావాలి, పంట పొలాలు నష్టం కావాలి, ప్రభుత్వం మీద చెడ్డ పేరు రావాలి. రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు, వారం రోజుల లోపల దాని మీద సమీక్ష జరిగింది, రిపోర్ట్ వస్తుంది, దాన్ని ఏం చేయాలో అనేది మేము ఆలోచిస్తున్నాము. దాన్ని ఏం చేస్తే బాగుంటుంది నిపుణులు చెప్పాలి కదా, ఇంజనీర్లు చెప్పాలి. దానికి కేంద్ర జల విద్యుత్ సంస్థకి ఇచ్చినాం మేము, బాధ్యత అప్పచెప్పినాము. దాని మీద ఏం జరిగింది అనేది బయటికి రిపోర్ట్ వచ్చినాక ఏం చేయాలో అనేది చూస్తారు. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నా పిల్లర్లకు పట్టుకొని నిలబడి కిందికెళ్ళి నీళ్ళు వదలాలనా? లేకపోతే నేను అంటున్నా, మీరు 39 మంది బేకార్గాళ్ళు ఉన్నారు, నిలబడండి పిల్లర్ల కింద, నిలబడి ఆపండి, ఇట్లా హనుమంతుడు నిలబడ్డట్లా మీద బ్రిడ్జ్ పట్టుకొని ఇట్లా నిలబడండి, కిందికెళ్ళి నీళ్ళు పోయిందాక బ్యారేజ్ని పట్టుకోండి, మీదకి వెళ్ళి వాహనాలు తిరుగుతాయి, కింద నీళ్ళ ప్రెషర్ ఉంటుంది, అన్ని పోయిందాక 39 మంది ఎట్లన్నా ఖాళీగా ఉన్నారు, నిలబడండి, నీళ్ళు పంట పొలాలకు అందిందాక నిలబడదు. లేకపోతే మీరు కన్స్ట్రక్షన్ అన్న చేసి, ఇది కూడా చేత కాకపోతే కన్స్ట్రక్షన్ చేయండి. లేకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమన్నా అవుతుంది, మేము ఇడుస్తాం, ఇడిచినాక చుట్టుపక్కల ప్రాంతాలకు హాని జరగదు, అపాయం జరగదని గ్యారంటీ రాసేయండి. పోనీ కట్టండి, కట్టిన తర్వాత ఎందుకంటే మీ వల్ల నష్టం జరిగింది, ఎందుకంటే మీరు దోచుకున్న డబ్బుతో మళ్ళీ కట్టండి అది, లేకపోతే ఫ్యూచర్లో అది నష్టం జరగదని గ్యారంటీ రాసేయండి. తెలంగాణ ఇన్ని ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి. నీళ్ళు ఇడవరు, పంట పొలాలు ఎండిపోతున్నాయి అనే ప్రశ్న ఒక్కటి మాత్రమే మీ దగ్గర. ఇప్పుడు వచ్చిన కరువు కాటకాలకు బీఆర్ఎస్ ఏం కరువులు వచ్చేసింది? 3 నెలల కరువేమొచ్చింది? ఎవరు చెప్పిన కరువు వచ్చిందని? ఏడ చూసి వచ్చిండ్రు? ఒకడు వచ్చేసి కరెంటు బంద్ అయింటుందా అంటాడు, ఒకరోజు మోటార్లు కాలిపోతున్నాయి అంటాడు, ఒకడు వచ్చేసి పాము కాటు వల్ల చచ్చిపోయింది అంటాడు. ఇటువంటి అబద్ధాలు ఆడితే అతకాలి కదా. రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు, ఏడన్నా 1 నిమిషం కూడా కరెంటు పోతే ఊరుకునేది లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఆ ఉద్యోగస్తుల మీద ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకుంటాం, ఎక్కడ పోయినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అక్కడక్కడ కూడా ఎక్కడైతే టీఆర్ఎస్ ఏజెంట్లు ఉన్నారో కరెంట్ ఆపి కావాలని ఇబ్బందులు పెడుతుంటే మేము ఊరుకునేది లేదు, ఎక్కడ కూడా ఆపొద్దని పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంత పబ్లిక్గా ఒక ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాక కూడా కరెంట్ పోతుంది అంటే ఏడేడ కరెంట్ పోతుందో మీరు ఎంక్వైరీ చేస్తున్నట్టే ఆడ మీ ఏజెంట్లు ఉండొచ్చు. పిచ్చి మాటలు మాట్లాడితే అతకాలి, అబద్ధాలు ఆడితే అతకాలి. అబద్ధాలు ఆడి అతకకపోతే నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేటోళ్ళు. ఈరోజు ఏ ప్రజలు నష్టంలో లేరు, అందరూ ఆనందంగా ఉన్నారు. ఏ నియోజకవర్గం పోయినా ఇప్పుడు మేము ఊపిరి పీల్చుకుంటున్నాం, రిలాక్స్గా ఉన్నాం అని అంటున్నారు. దోపిడీలు, దగాలు, కబ్జాలు ఇవన్నీ బంద్ అయినాయి అంటున్నారు. మరి అట్లా అనుకుంటే బీఆర్ఎస్ చేస్తున్న మీటింగ్లకు వందలాది మంది జనాలు వస్తున్నారు కదా, వచ్చినంత మాత్రం అయిపోద్దా? డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు, జనాలు వస్తారు అంటే మీ ఉద్దేశంలో డబ్బులు ఇస్తే జనాలు ఎవరైనా వస్తారు? నల్గొండలో జరిగిన ఉద్దేశంలో డబ్బులు ఇస్తే జనాలు వస్తారు అన్నట్ట? మరి ఏమన్నది? రారా అబద్ధాలు ఆడడం అవసరం లేదు కదా దీని విషయాల్లో. ఎంతమంది అన్నా తీసుకురావచ్చు, 7 నుంచి అన్నా తీసుకురావచ్చు. పైసలు మస్తు దోచుకునే పైసలు మస్తున్నాయి కదా. పాపం నేనంటున్నా, కనీసం వాడికి వచ్చినందుకు వాళ్ళకన్నా కాస్త వీళ్ళు దోచుకున్న దాంట్లో. మీ సభలకు వచ్చిన జనాలంతా కూడా డబ్బులతో వచ్చిరా? డబ్బులు మేము ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి మా దగ్గర పేద పార్టీ మాది, వాళ్ళలాగా బలిసిన పార్టీ. బాగా చెప్తున్నారు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాది అదే పరిస్థితి. మేము దోచుకుని ఉంటే అసలు రాష్ట్రంలో నువ్వు చేసిన అప్పుల కన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుండే. నిజంగానే కాంగ్రెస్ దోపిడీ చేసిండే మీకు అన్ని మిగులు బడ్జెట్ ఇవ్వకపోతుండే, రాష్ట్రం అప్పుల పాలు చేసి మీ కింద పెడుతుండ్రి. నేను అడిగితే కేసీఆర్ గతంలో చెప్పిండు కదా 2014 ముందు ప్రతి వేదిక మీద ధనిక రాష్ట్రం. కేసీఆర్ గారు 10 ఏళ్లలో 6.5 లక్షల కోట్లు అప్పు చేస్తే 100 రోజుల్లో మర్చిపోయినావు 6,72,000 కోట్లు అదనంగా ఇంకా కొత్త శాఖలలో చేసినా వేరే మళ్ళా. కానీ ఇప్పుడు 100 రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన ఎన్ని కోట్లు అప్పు చేసిందంటే దాని గురించి కూడా తీసి చూపి. అప్పు దేనికి చేసిండు, అప్పు ఎంత చేసిండు, ₹1 దాని డేటా తప్పు లేకుండా రికార్డు తీసుకురండి. ఖజానాలో 10 పైసలు పెట్టలే కేసీఆర్, అది గుర్తుంచుకోండి. ఓకే, అట్లా అక్క మీరు నా పాయింట్ అర్థం చేసుకుంటలేరు. రేవంత్ రెడ్డి గారు అప్పు ఎందుకు చేయాల్సి వస్తుంది అది చెప్పండి నాకు. కేసీఆర్ మొత్తం ₹1 కూడా తెలంగాణలో మేము 17,000 కోట్లు మిగిలి. రేవంత్ రెడ్డి వినాలి, పూర్తిగా వినాలి. అభివృద్ధి చేయడానికే కదా. కేసీఆర్ ఏం అభివృద్ధి చేసిండు? 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం అభివృద్ధి అని అంటే అది వాళ్ళకి ఇచ్చేది లేదు. కాళేశ్వరం కట్టిందే 80,000 కోట్ల, మళ్ళీ మీరు 1,00,000 కోట్లు అని అంటారు ఎందుకు? దాన్ని మొత్తం డేటా తెలిస్తే నువ్వు రివర్స్ వాళ్ళు మాట్లాడిన మాటలు మాట్లాడు. 56,000 కోట్లు
వడ్డీలు కట్టిండ్రు. మీరు అట్లా చెప్పండి. మరి 1,00,000 కోట్లు అంటే దాని ఎస్టిమేషన్ 1,00,000 కోట్లు లేదు కదా. అంటే మీరు ఏం చెప్తున్నారు? 10 ఏళ్ల నుంచి అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ 38,000 కోట్లతోని కంప్లీట్ అయ్యే అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళని నువ్వు రీడిజైన్ పేరు మీద మార్చి నువ్వు ఆ రోజు 16 లక్షల ఎకరాలకి నీళ్ళు అందేటటువంటిది 38,000 కోట్లు. నువ్వు చెప్పింది ఎంత? 18 లక్షల ఎకరాలకు అందుతాయని 1,00,000 కోట్లు ఎందుకు తెచ్చుకున్నావు? 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందనటువంటి ప్రాజెక్ట్ ని తీసుకొని వచ్చి ఎకరాకి ఎంత పడింది కాస్ట్ నాకు చెప్పు. నువ్వు ఎందుకు కట్టినట్లా రీడిజైన్ పేరుతోని పిచ్చి మాటలు మాట్లాడితే ఉపేందర్ పిచ్చి తుక్లకు మాటలలో నేను కంటిన్యూగా ఆన్సర్ చెప్పలేను. కానీ 1,00,000 కోట్లు అనేది కాళేశ్వరంలో పోసినటువంటి గంగలో కలిపింది. అది దాని గురించి ఎక్స్ట్రా డిస్కషన్ కూడా చెయ్యొద్దు. దీని మీద కాగ్ నివేదిక ఇచ్చింది. 272% దీంట్లో అవినీతి జరిగింది, నాణ్యత లేని కట్టడం జరిగింది. గతంలో ఇదే ప్రశ్నలకు చాకచక్యంగా సమాధానం చెప్పే కల్వ సుజాత గారు ఇప్పుడు అడిగితే ఎందుకు సమాధానం చెప్పలేకపోతే? నేను ఇంతసేపు వివరణ ఇచ్చిన అట్లా కాదు. వాస్తవాలు నువ్వు నాతో ఇంటర్వ్యూ ఓన్లీ కాళేశ్వరం గురించి అయితే చెప్పు. కంటిన్యూగా నేను 1 అవర్ అయినా దీనికి లెక్చర్ ఇస్తా. అంటే వాస్తవాలు వాస్తవాలు చెప్పిన నేను నీ స్టూడియోకి ఈరోజు గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ టైం వచ్చిందేమో. కనీసం నా ఒక 100 వీడియోలు ఉంటాయి, 100 డిబేట్లు ఉంటాయి. చూసుకో, కాళేశ్వరం మీద పూర్తి వివరణ ఇచ్చిన నేను. కాగ్ నివేదిక పూర్తిగా ఉంది. దీని మీద అవినీతి జరిగింది, దీని మీద నాణ్యమైన కట్టడం జరగలేదు. అవినీతి జరిగిందని అనుకుందాం. 100% జరిగింది అక్క. సరే మీరు నేను మీ వేలోనే వస్తా. ఇప్పుడు జరిగింది 3-4 నెలల నుంచి మీ ప్రభుత్వం కదా అధికారంలో ఉంటుంది. మరి దీనికి ఎందుకు సమగ్ర విచారణకు ఆదేశిస్తలేరు అంటే? నేను ఇప్పుడే చెప్తే అన్నావు దానికి మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ చెప్పండి. మీరు అంటున్నారు కదా అవినీతి జరిగింది అంటే కిందేస్తే మీదేస్తే మీద కాదు ఆన్సర్. నేను చెప్పింది విన్నాక మళ్ళీ క్వశ్చన్ దానికి సేమ్ అడగరాదు. నేను ఇందాకనే చెప్పిన జాతీయ జల విద్యుత్ దానికి సంబంధించిన దాని మీద సంస్థ విచారణ చేపడుతోంది. ఇది చిన్నది కాదు, గోరంతతో తీసేసేదిగా పెద్ద కుంభకోణం. దీని మీద కేంద్రంకు సంబంధించినటువంటి సమగ్ర విచారణ జరుగుతుంది. అది సమయం. నిన్న కాదు మొన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు శిక్ష పడాలంటే కేంద్రం నుంచి రావాల్సిన నివేదికను బట్టే శిక్ష పడుతుంది అన్నప్పుడు మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ప్రతి సభల సమావేశాల మీద అవినీతి చేశారు, బొక్కలో దోస్తాం అని మాట్లాడారు? అది రేవంత్ రెడ్డి గారు అనుకుంటే అయ్యేది కాదు కదా, కేంద్రం కూడా అనుకోవాలి కదా. మరి కేంద్రం ఎవరు అనుకోవడానికి? రాష్ట్రంలో జరిగింది, రాష్ట్రంలో కేంద్ర సంస్థలు కూడా అనుకోవాలి కదా. అవినీతి జరిగింది బీజేపీ సంస్థ కాబట్టి, బీఆర్ఎస్ బీజేపీ సంస్థ కాబట్టి వాళ్ళు అనుకోరు. కాబట్టి అందుకనే మేము సిబిఐ చేతిలో ఎందుకు పెట్టట్లేదు? రాష్ట్రంలో అధికారంలో మేము అధికారంలో ఉండడం కాదు, మేము ఆల్రెడీ విజిలెన్స్ అప్పచెప్పినాం. అది వాళ్ళు వాళ్ళ బాధ్యతతో చేస్తారు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారులు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఎవరు నిర్వర్తించకుండా చూసినావు కదా. ఎవడైతే తప్పుడు చేస్తాడో వాళ్ళకి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు.